హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళావతి కోట్నక ఆర్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి అండి. సో చూశారు కదండి, డిజైన్ అయితే ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలా భోగి పండుగ రోజు కలర్స్తో ముగ్గు వేసి బొబ్బెమ్మలు పెట్టి నాకున్న వాటితో నవధాన్యాలు అలా పోసి తర్వాత ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తానండి. చూస్తున్నారు కదా ఎలా డెకరేషన్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.
చూశారు కదండి ఎలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే అండి, ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను గొబ్బెమ్మలు పెట్టే విధానం చూపిస్తాను. ముందుగానే మనం ఆవు పేడని క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి. అంటే ఎలాంటి చెత్త లేకుండా చూసుకోవాలి. తర్వాత ఆవు పేడని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. అలా బాల్స్ చేసుకున్న వాటిని మనం మధ్యలో గొబ్బెమ్మలాగా పెట్టేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ పెట్టేస్తానండి. అలాగే నాకున్న వాటితో నవధాన్యాలు పైన పోసుకుంటానండి. ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తానండి. అంతేనండి, నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ప్రతి భోగి పండుగ రోజు. ఓకే అండి, నేను వేసిన ఈ అందమైన ముగ్గు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్.